సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పాఠశాల సిబ్బంది మీ టీచర్లు వస్తున్నారా లేదా, మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసినాం. ఇవే కాదు, పొలిటికల్ కమిట్మెంట్కి సంబంధించి కూడా 1931లో మొట్టమొదటిసారి బ్రిటిషర్స్ కులగణన చేస్తే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కులగణన చెయ్యాలని 2011లో ఒకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. ఆ సర్వే రిపోర్ట్ను తర్వాత వచ్చిన ప్రభుత్వం తొక్కిపెట్టింది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ బలహీన వర్గాల మనసుల్లో బలంగా నాటుకున్నది. అసలు మా లెక్కనే చెప్పనప్పుడు మా కేటాయించే నిధులు కానీ లేకపోతే మా రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రభుత్వాలు ఎట్లా లెక్కిస్తాయి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని కులగణన చేయాల్సిందే, ఇది సమాజానికి ఒక ఎక్స్రే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు భారత్ జోడో యాత్ర సందర్భంగా. అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి 15 నెలల్లోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము. రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఎస్సీ కుల వర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయింది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరు దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం. రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది. మాదిగ ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు, యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు, ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో, అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం. ఇంతకుముందే కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, గతంలో ఎప్పుడు జరగని విధంగా 5 మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సరిపోయిందని నేను అనడం లేదు. నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికీ పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించను, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయిందంటే అవన్నీ బడ్జెట్లో
బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినరు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించడం. అప్పుడు ప్రతిరోజు 1,25,00,000 నుంచి 1,50,00,000 ఆదాయం వచ్చేది ప్రతి రోజుకు. ఒకసారి కొంచెం అటు ఇటుగా 1,50,00,000 ఆదాయం వచ్చేది. ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1,200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. 30 రోజుల్లో నేను సభలో లెక్క చెప్తా. జిఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 17% సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్, రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది. 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86% మహారాష్ట్ర ఉన్నది. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ 6th or 7th ప్లేస్లో ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 ఉంటే తెలంగాణ స్టేట్లో 6.1కి తగ్గించినాం. నిరుద్యోగ సమస్యను తగ్గించినాం. ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ. భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. అంటే ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. గణాంకాలని సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేము మా సొంత లెక్కలు కావి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసిన లెక్కలే నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు